89వ రోజు ఫిలిప్పి 1-4 మరియు కొలస్సీ 1-4 అధ్యాయాలు చదవండి. నేను నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉందును. నేను చేయనదంతయు నజరేయుడైన యేసు నామమున సఫలమగును. ఆమెన్. నేను సొమ్మసిల్లిపోను. తగిన కాలంలో నేను పంట కోయు వరకు నా కన్నులకు నజరేయుడైన యేసు నామమున చీకటి రాదు. ఆమెన్. నా దేవుడైన యెహోవా తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరం నజరేయుడైన యేసు నామమున తీర్చును. ఆమెన్. నా జీవితంపై ఉన్న ఆకాశము అగ్ని చేత నజరేయుడైన యేసు నామమున తెరవబడునుగాక. ఆమెన్. అసాధారణమైన సంపద కొరకు నజరేయుడైన యేసు నామమున అగ్ని ద్వారా అభిషేకంను పొందుకొనిదను. ఆమెన్. నా మహిమ కోసం పోటీ పడే ప్రతి సాతాను రాజు మరియు వాడి అధికారం నజరేయుడైన యేసు నామమున లయమైపోవునుగాక. ఆమెన్. నా అభివృద్ధికి వ్యతిరేకంగా పలకబడిన ప్రతి శాపం నజరేయుడైన యేసు నామమున లయమైపోవునుగాక. ఆమెన్. నా తండ్రి, నన్ను దిగజార్చు వారి నుండి నజరేయుడైన యేసు నామమున నన్ను దూరపరచుము. ఆమెన్. నా తండ్రి, పరలోకపు సహాయకులతో నజరేయుడైన యేసు నామమున నన్ను కలపండి. ఆమెన్. నా తండ్రి, నన్ను ఆశీర్వదించే వారి యొద్దకు నజరేయుడైన యేసు నామమున నన్ను నడుపుము. ఆమెన్. పరలోకమందున్న నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.